హియర్ ఈస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ మా ఇంటి బంగారం. ఈ మూవీ గురించి చెప్పాలంటే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇది. ఎమోషన్స్, యాక్షన్ సీన్స్, కామెడీ ఇవన్నీ కలిపి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ ఇచ్చారు నందిని రెడ్డి గారు. ఇంకా సమంత గారు గురించి మాట్లాడుకోవాలంటే ఈ మూవీకి ఆవిడే పెద్ద ప్లస్. ఇంకా యాక్షన్ సీన్స్లో చాలా న్యాచురల్గా అనిపించింది నాకైతే. ఎమోషన్ సీన్స్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేశారు సమంత గారు. నందిని రెడ్డి గారు ఫ్యామిలీ సీన్స్ అవన్నీ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. కొన్ని కామెడీ సీన్స్ అయితే వర్కౌట్ అయ్యాయి. కొన్ని పోర్షన్స్లో అయితే స్టోరీ ముందుకు వెళ్ళే కొద్దీ మనం ముందేటవుతుందో కూడా గెస్ చేసేవచ్చు. దానివల్ల మనకి కొద్దిగా స్లోగా అనిపిస్తుంది మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే సమంత పర్ఫార్మెన్స్, ఫ్యామిలీ ఎమోషన్, యాక్షన్ సీన్స్, అక్కడక్కడ వచ్చే కామెడీ సీన్స్. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేసి మనం ముందుగా స్టోరీ గెస్ చేయడం. నాకైతే విలన్ ట్రాక్ ఇంకొంచెం స్ట్రాంగ్ ఉంటే బెటర్ అనిపించింది నాకైతే. ఫైనల్గా కంక్లూజన్ వచ్చేసి మీకు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇష్టమైతే ఈ మూవీ తప్పకుండా ట్రై చేయాల్సిందే. సమంత యాక్టింగ్ కోసం ఈ మూవీ తప్పకుండా చూడొచ్చు. నా ఒపీనియన్ వచ్చి ఇది ఒక గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఈ వీకెండ్కి ఏదైనా ఇంట్రెస్టింగ్గా ట్రై చేయాలనుకుంటే ఈ మూవీ తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మరింత కావాలంటే సబ్స్క్రైబ్ టు మూవీస్ బండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.